నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ సీఎంగా ఉండి అంటే సీఎం పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డులోకి ఎక్కారు. గతంలో ఎంతోమంది అరెస్ట్ అయినా కూడా కొన్ని కేసుల్లో అంటే ఇతరత్ర కేసుల్లో అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అవుతాము అని తెలిసిన క్షణాల్లో ఇతరులకు సీఎం పదవి కట్టబెట్టి అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డులోకి ఎక్కారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ నిజంగానే తప్పు చేశారా? ఒకవేళ తప్పు చేసి ఉంటే తెలిసి జరిగి ఉంటుందా, తెలియక జరిగి ఉంటుందా? అంటే ప్రస్తుతం ఈడీ వాదిస్తున్నట్లు 300 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, ఈ 300 కోట్ల నిధులు ఎవరికి చేరాయి, ఎలా చేరాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ప్రస్తుతం అనేక మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అదే సమయంలో కేజ్రీవాల్కు సపోర్ట్ చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తూ ఉన్న వారిలో కేజ్రీవాల్ గురువు అంటే రాజకీయ గురువు అయిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్ను తీవ్రంగా విమర్శించారు. కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టి ఆయనను అరెస్టు చేశారు అని, ఈ అరెస్టును తాను సమర్థిస్తున్నానని అన్నా హజారే ఇప్పటికే ప్రకటించారు. అంటే కేజ్రీవాల్ తప్పు చేసినట్లు ఆయన గురువే నమ్ముతున్నారు. ఎవరైతే 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా అన్నా హజారే మనందరికీ తెలుసో అటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అవినీతి చేశారు అని నమ్ముతూ వచ్చారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ నిజంగా ఈ లిక్కర్ స్కామ్లో స్వయంగా పాలు పంచుకున్నట్లు ఈడీ కూడా కోర్టులో తెలిపింది. అంటే రౌజ్ అవెన్యూ కోర్టులో జరిగిన వాదనలో ఈడీ కూడా ఈ కేసు మొత్తంలో కేజ్రీవాలే కింగ్ పిన్, ఆయనే ఈ స్కామ్ మొత్తం నడిపించారు, సో ఈ డబ్బులు అన్నిటికీ కారణం కేజ్రీవాలే అని ఈడీ కూడా వాదించింది. అయితే ఈడీ వద్ద సరైన ఆధారాలే ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న సీఎంను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితమైన ఆధారాలు తప్పనిసరి. ఒకవేళ ఆధారాల్లో ఏది మిస్ అయినా కూడా అరెస్ట్ చేసిన అధికారులు చిక్కుల్లో పడే అవకాశం ఎంతైనా ఉంది. ఎంత ప్రస్తుతం విపక్షాలు విమర్శిస్తున్నట్లు ఎంత రాజకీయ ప్రోద్బలంతో చేసినా కూడా సరైన ఆధారాలు కనుక లేకపోతే అరెస్ట్ చేసిన అంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఉంటాయి, 5 ఏళ్ల తర్వాత కూలిపోతాయి, కానీ అరెస్ట్ చేసిన అధికారులు మాత్రం వారు బతికి ఉన్నంత వరకు ఈ శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ ఆధారాలు ఖచ్చితంగా సేకరించిన తర్వాతే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు అనే వాదన అయితే ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే కేజ్రీవాల్ ఈ తప్పును ఎలా చేసి ఉంటారు అనే విషయానికి వస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనందరికీ తెలుసు. గతంలో ఉన్న లిక్కర్ పాలసీని మార్చడం వల్ల కొన్ని కంపెనీలు లాభపడ్డాయి అనేది ఈ స్కామ్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణ. ఈ లాభపడిన కంపెనీల్లో సౌత్ గ్రూప్ అనేది ఒకటి. ఈ సౌత్ గ్రూప్లో కవిత కూడా ఒక వాటాదారుగా ఉన్నారు అనేది ఈడీ ఆరోపిస్తున్న ఆరోపణ. సో సౌత్ గ్రూప్కు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ ఎంటర్ కావడంతో అక్కడ ఈ పాలసీలను మార్చి ఈ సౌత్ గ్రూప్ కంపెనీలకు లాభం చేకూరేలా చేశారు అనేది ఈ స్కామ్లో ప్రధాన ఆరోపణ. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వచ్చిన సమయంలో ఢిల్లీలో లిక్కర్ పాలసీ పూర్తిగా మారిపోయింది. దీనివల్ల చాలా వరకు కంపెనీలు అంటే ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయి అన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. ఇందులో కవితనే దగ్గరుండి నడిపించారు. అంటే ఈ కంపెనీలన్నిటికీ కవిత ఒక ప్రతినిధిగా వ్యవహరించారు, దీనికి కేజ్రీవాల్ సహకరించారు అన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. అయితే ఇది కేజ్రీవాల్కు తెలియకుండా జరిగి ఉంటుందా అంటే అక్షరాల అంటే దాదాపు కేజ్రీవాల్కు ఈ కుంభకోణం జరుగుతోంది అని తెలిసే ఉంటుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్ పాలసీ మార్చే క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ దాదాపు 17 సార్లు భేటీ అయ్యింది. అంటే ఒక్క పాలసీని మార్చడానికి 17 సార్లు ఒక కేబినెట్ భేటీ అయ్యిందంటే ఈ స్కామ్లో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే కేజ్రీవాల్కు తెలిసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుండిపోయారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. 2022లో అన్నా హజారే కేజ్రీవాల్కు ఒక లేఖ రాశారు. అంటే ఏదైతే 2020లో ఇది లిక్కర్ స్కామ్ జరిగిన సమయం తర్వాత 2022లో అన్నా హజారే కేజ్రీవాల్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కేజ్రీవాల్ తప్పు చేస్తున్నారు, మీరు మా మాట వినే పరిస్థితిలో లేరు, కానీ మీరు ఏదో పెద్ద కుంభకోణంలోనే ఇరుక్కుపోతున్నారు,
అవినీతి వ్యతిరేకంగా వచ్చిన అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి వైపు నడిపిస్తున్నారు అని అన్నా హజారే కూడా తన లేఖలో అంటే 2022లోనే అన్నా హజారే తన లేఖలో ఈ మాటలను తెలియజేశారు. అంటే కేజ్రీవాల్కే కాదు, ఇక్కడ అవినీతి జరిగింది అని అన్నా హజారేకు కూడా గతంలోనే తెలుసు. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు. ప్రభుత్వంలో అంటే ఢిల్లీలో సీఎంగా ఉన్న కేజ్రీవాల్ తన ప్రభుత్వంలో ఏదో కుంభకోణం జరిగింది, దానిపై విచారణ జరిపించండి, అందులో బాధ్యులను కఠినంగా శిక్షించండి, తనకు తెలియకుండానే ఏదో తప్పు జరిగినట్లు ఉంది అని ప్రభుత్వ పెద్దలతో అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో చెప్పి ఇందులో స్వయంగా తను సహకరించి ఈ కేసును దర్యాప్తు చేయించి ఉంటే కేజ్రీవాల్ ఇందులో ఇంతగా ఇరుక్కునేవారు కాదు. కానీ కేజ్రీవాల్ చేసిన తప్పల్లా తనను ఎవరు ఏమీ చేయలేరు, తన పార్టీ ప్రస్తుతం ఎదుగుతోంది. అంటే ఢిల్లీలో ప్రస్తుతం 3వ సారి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. చాలా హైయెస్ట్ మెజారిటీతో అంటే ఢిల్లీలో విపక్షాలే లేని విధంగా కేజ్రీవాల్ గెలుపొందుతూ వచ్చారు. అదే సమయంలో అటు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది, గుజరాత్లో ఇలా చాలా చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సీట్లను అయితే గెలుచుకుంటూ వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఓట్ల పరంగా ఆ పార్టీ జాతీయ స్థాయి పార్టీగానే మారిపోయింది. అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ నిబంధనలన్నీ రూల్స్ను సాటిస్ఫై చేయడంతో ఆమ్ ఆద్మీ ప్రస్తుతం జాతీయ పార్టీ స్థాయికి చేరుకుంది. సో తనను ఎవరు ఏమీ చేయలేరు, రాజకీయాల్లో చాలామంది కలంకిత నేతలు ఉన్నారు కాబట్టి తనను కూడా ఆ విధంగానే చూసి చూడనట్లు వదిలేస్తారు అని కేజ్రీవాల్ భావించారు. కానీ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఎందుకో కానీ చాలా పట్టుబట్టి మరీ ఉంది. ఈ కేసులో బాధ్యులందరినీ ఖచ్చితంగా శిక్షించాలి అని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని కూర్చుంది. కాబట్టి కేజ్రీవాల్ అంటే ఒక రాష్ట్ర సీఎం అయినా కూడా ఆయనను అరెస్ట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రము వెనకాడడం లేదు. అంతేకాకుండా కేజ్రీవాల్తో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ సత్సంబంధాలు కూడా లేకపోవడం కూడా ఒక కారణంగా మారింది. అంతేకాకుండా కేజ్రీవాల్ రాజకీయంలో ఇటువంటివి సాధారణమే, అవినీతి ఎంతమంది చేసినా కూడా ఎవరు ఇప్పటి వరకు అరెస్టు కాలేదు కాబట్టి తనను కూడా అరెస్టు చేసే అవకాశం లేదు అని కేజ్రీవాల్ భావించినట్లున్నారు. కానీ ఇక్కడే ఈ భావనలోనే కేజ్రీవాల్ ఒక తప్పు చేసినట్లు కనిపిస్తోంది. గతంలో చాలా మందిపై కాంగ్రెస్ హయాంలో ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇటువంటివి ఎన్నో దాఖలయ్యాయి, ఇటువంటివి ఎన్నో నమోదయ్యాయి. కానీ కాంగ్రెస్ ఇటువంటి వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. అంటే వీటిని రాజకీయంగానే ఉపయోగించుకుంటూ వస్తుంది. అటు అవతలి పార్టీ వ్యక్తి తనకు అనుకూలంగా ఉంటే ఆ కేసులు నెమ్మదవుతాయి, లేదు కాంగ్రెస్కు ఎంత గట్టిగా పోరాడితే ఆ కేసులు అంత బలంగా ప్రూవ్ అవుతాయి. సో ఈ విధంగా కాంగ్రెస్ హయాంలో నడిచేది. కానీ ఈ కేసు అంటే అరవింద్ కేజ్రీవాల్ చేసిన స్కామ్ 2020లోనే జరిగింది. కేంద్రంలో అప్పుడు మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతోపాటు అంటే మోదీ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్కామ్ జరగడంతో మోదీ దీన్ని ఖచ్చితంగా పట్టుబట్టి మరీ కూర్చున్నారు. ఎందుకంటే అవినీతి జరిపే వారిని ఏమాత్రం సహించబోను అని మోదీ గతంలోనే తేల్చి చెప్పారు. అవినీతి వ్యక్తులను ఏమాత్రము వదలబోనని చెప్పారు. సో ప్రస్తుతం కేజ్రీవాల్ జరిపిన అవినీతి మోదీ హయాంలోనే జరిగింది కాబట్టి ఇది తన ప్రభుత్వానికి ఒక కలంకితంగా మారే అవకాశం ఉంది అని మోదీ కూడా భావించినట్టున్నారు. అందుకే ఈ కేసు ఇంత త్వరితగతిన ముందుకు సాగుతుంది. ప్రస్తుతం కేజ్రీవాల్, కవితలు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్టులు ఎక్కడి వరకు కొనసాగుతాయి, ఇందులో అంటే భవిష్యత్తులో ఎవరెవరిపై నేరం రుజువు అయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేవి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.